వన్యప్రాణులను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో కొంతమంది దీనిని అదురుగా చూసుకుని యథేచ్ఛగా అటవీ జంతువులను వేటాడుతున్నారు. అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసి పందులు, అటవీ పందులు, ఇతర జంతువులను వేటాడుతున్నారు. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతంలో జింకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి తుపాకుల అంకయ్య, యాటగిరి వెంకటేశ్వర్లు అనే ఇద్దరు గిరిజనులకు తీవ్ర గాయాలైన సంఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసపురం గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. శ్రీనివాసపురం ప్రాంతానికి చెందిన అంకయ్య, వెంకటేశ్వర్లు చేపల వేట కోసం శ్రీనివాసపురం అటవీ ప్రాంతంలోని చెరువు వద్దకు వెళ్తూ ఉండగా అటవీ ప్రాంతంలో జింకలను వేటాడేందుకు గుర్తు తెలియని వ్యక్తులు 11 kV విద్యుత్ లైన్ నుంచి కంచెకు సరఫరా చేసి ఉండడంతో దీనిని గుర్తించలేక అంకయ్య, వెంకటేశ్వర్లు ఆ కంచెకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న విద్యుత్, రెవెన్యూ శాఖ అధికారులతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ వెంకటస్వామి తెలిపారు. 112 సర్వే నెంబర్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జింకలు వేటాడడం కోసంగా కరెంటు 11 kV లైన్ తగిలిచ్చి భూమికి ఎత్తగాకుండా పెట్టి జింకల్ని వేటాడి చంపుకొని తినే విధంగా పెట్టున్నారు. అయితే దాంట్లో ప్రప్రదంగా కరెంటు పోయినప్పుడు మేమే మొట్టమొదటిగా పోయి ఉంటాము, మేమే దీనికి బలై ఉంటాము. ఏదో దేవుని దయ వల్ల పాపం గిరిజనులు ఉదయాన్నే 5 గంటలకి వేటకు పోతా వాళ్ళు తగులుకున్నారు. చేపల వేటకు పోతా దేవుని దయ వల్ల రాత్రి వర్షం పడింది కాబట్టి వాళ్ళు తగులుకుండానే లైన్ ట్రిప్ అయిపోయి వాళ్ళు సేవ్ అయినారు. కానీ మేము ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఉన్న పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసు వారికి ఫిర్యాదు చేస్తున్నాము. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.